పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పంచదార, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, బంగాళదుంపలు ఇచ్చారండి. ఎందుకు పనికి రాకుండా ఉన్నాయండి ఇవన్నీ మొత్తం వాసన వచ్చేస్తున్నాయండి. వెనకాల కొండకాల చెరువు కూడా ఉందండి మా ఇంటి వెనకాల. 3 రోజులు ఆకలితో ఇక్కడ ఉండిపోయామని. తిండి లేదు, తిప్పలు లేదండి. పిల్లలకు కూడా పెట్టుకునే దారి కూడా ప్రభుత్వం ఇచ్చింది కదమ్మా బియ్యం గట్ట. ప్రభుత్వం మంచి బియ్యం ఇవ్వలేదండి. అందులో చూస్తే లోహిత రైస్ బ్రాండెడ్ అని ఉందండి. అందులో చూస్తే కోట బియ్యం ఉన్నాయండి. అవి వండితే జాబ్ అయిపోతుంది నాన్న, అంత కూడా జాబ్ అయిపోతుంది. బంగాళదుంపలు కూడా ఏం తినడానికి కూడా పనికిరాదండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు కూడా బాగోలేదండి. అసలు మొత్తం కుళ్ళిపోయిందండి లోపలంతా. షుగర్ కూడా బాగోలేదండి. నల్లగా అయిపోయి చీమలు పెట్టేసి వాసన వచ్చేస్తుందండి. అది తినడానికి కూడా పనికి రాకుండా ఇచ్చారండి. మరి అలాంటప్పుడు ప్రజలకి ఇంకేం మేలు చేసినట్టు అనిపించిందండి. ప్రజలకి కోసం మేము ఓట్లు వేస్తాను కదండి, అది గెలిచారు. మరి మాకు అలాంటి బియ్యం ఇస్తారండి, అలాంటి ఉప్పు నూనె ఇవన్నీ అస్సలు పనికి రావండి. మళ్ళీ బంగాళదుంప కూరగాయలైన పేరుకి బంగాళదుంప ఉల్లిపాయలు ఇచ్చారండి. అక్కడి నుంచి ఏమి ఇవ్వలేదండి. ఈ ఎన్ని రోజులు తింటామండి పేరుకే. ఇవి కూడా పోయండి మొత్తం. దేనికి పని చేస్తాయి ఇవన్నీ? ఏ పిల్లలకు పెట్టుకున్నా అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పడిపోవడం తప్ప మాకు వచ్చేది ఏమీ లేదండి. ఇంట్లో అది మాకు న్యాయం చేసినట్టు ఏమని ఇచ్చిందండి? న్యాయమే వేయలేదండి. మా ఊరు గొల్లపురాలండి, కాలనీ అండి. మా పేరు సరోనే అండి. జగన్ ఉంటే ఏదమ్మా జగన్ పాలన